శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కాబట్టి రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో విని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. సూర్యోదయం అయింది. వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేస్తాడు. అతనికి అన్ని సపర్యలు చేస్తాడు వాల్మీకి. ఆ తరువాత ఇలా ప్రశ్నిస్తాడు, మహర్షి, లోకంలో పరాక్రమ జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు ఎవరు? అలాంటి వ్యక్తి అసలు ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి తెలియజేయండి. అందుకు సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు. ఇది నా వేడుకోలు స్వామి, అనుగ్రహించండి. చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయ వేదనను అర్థం చేసుకున్నాడు నారదుడు. అప్పుడు ఈ విధంగా చెప్పాడు, సద్గుణాలలోనూ సర్వశ్రేష్ఠుడైనవాడు, అలాగే ఆ రోజుల్లోనే ధర్మమోక్షాలు ప్రధాన వస్తువులుగా, అర్ధకామాలు తగు రీతిలో ఉండే విధంగా వేదార్థాన్ని వివరిస్తూ వాల్మీకి సీతాదేవి యొక్క మహాచరిత్రను రామాయణంగా రచించాడు. 24,000 శ్లోకాలతో 6 పూర్వకాండాలు, అలాగే ఉత్తర భాగం మరో కాండంగా వాల్మీకి రామాయణం విశ్వవ్యాప్తమైంది. కోసల దేశానికి అయోధ్య నగరం రాజధాని. ఆ నగరాన్ని మనువు నిర్మించాడు. దాని పొడవు 12 ఆమడలు, వెడల్పు 3 యోజనాలు. చుట్టూ ప్రాకారం, నలువైపులా ద్వారాలు ఉంటాయి. ప్రాకారం చుట్టూ లోతైనటువంటి అగడతలు ఉంటాయి. పేరుకు తగిన విధంగా అది శత్రు దుర్భేద్యమైనది. ప్రాకారం నుండి నలువైపులా కూడా విశాలమైనటువంటి రాచబాటలు ఉంటాయి. బాటల మధ్యలో అంగడి వీధులు ఉంటాయి. బాటలకు ఇరువైపులా సువాసనలు వెదజల్లేటటువంటి పుష్పఫల వృక్షాలు ఉంటాయి. వాటిని ఆనుకొని ఆయుధశాలలు, మేడలు, మిద్దెలు, భవంతులు ఉంటాయి. మేధావంతులు అక్కడ బ్రాహ్మణులు. వారి యజ్ఞయాగాల్లో ఆసక్తి చూపించడమే కాదు, వేదాంగాల్లో వారు గొప్ప పండితులు. రుజువర్తనులు క్షత్రియులు. యుద్ధాలకు వెనుతీయనటువంటి సూర్యులు. వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. వివిధ దేశాలతో వ్యాపారాలు చేసేటటువంటి వైశ్యులు కూడా అక్కడ ఉంటారు. గొప్ప సంపన్నులు వారు. వివిధ వృత్తులలో అలసట అనేది ఎరుగనటువంటి శూద్రులకు కొరతే లేదక్కడ. పౌరుల విహారానికి ప్రత్యేకంగా ఉద్యానవనాలు కూడా ఉంటాయి. నిత్యం వేడుకలు, ఉత్సవాలే ఆ నగరంలో. ఇక బేరీ మృదంగాలు, వీణా వేణునాదాలు వినరానటువంటి చోటే లేదక్కడ. పౌరులు విద్యావంతులు, శీలవంతులు, సత్యపరాయణులు, జానపదులు కూడా అంతే. మాట అంటే మాటే, మాట తప్పరు వారందరూ కూడా. అందరూ సంపన్నులే. గుర్రాలకు, గోవులకు కొరతే లేదు. దాన ధర్మాలు చేసేందుకు బాధ్యతగా భావిస్తారు. సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు అక్కడ వారందరూ కూడా. తాతలు, తండ్రులు, బిడ్డలు, మనవలు, ఇలా 4 తరాల ఆప్యాయతను అక్కడి వారందరూ కూడా పొందుతూ ఉంటారు. మహిళల సంగతైతే చెప్పనక్కర్లేదు. వారందరూ కూడా అందమైన వారు, గుణవంతులు. మరే దేశంలో కూడా వాళ్ళలాంటి వారు కనిపించరు. నాట్య గానాలలో ఆసక్తి ఎక్కువ. అలాగే ఆభరణాలు ధరించడంలో కూడా వారికి ఆసక్తి ఎక్కువే. అంతా రత్నాభరణాలతోనే ధరిస్తారు. ప్రజలందరూ కూడా దైవభక్తి కలవారు. రాజభక్తి కూడా ఎక్కువ. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. అతను మనువు అంతటి శక్తివంతుడు, ధర్మపరాయణుడు, రాజర్షి, ఇక్ష్వాకులలో మహారథుడు, దూరదృష్టి కలవాడు, సూర్యులను, యోగ్యులను ఇష్టపడేవాడు, ప్రజాక్షేమం కోసం ఎంతటి పనైనా సరే చేయగలిగినటువంటి సమర్థుడు. యజ్ఞ యాగాలు, సత్కార్యాలు, నిత్యకృత్యాలు అతనికి దశరథుణ్ణి మించినటువంటి దాత అక్కడ లేడు. వశిష్ఠ, వామదేవులు అతనికి పురోహితులు. అధర్మాన్ని నిర్వహించేటటువంటి పురోహితులు వారు. నిరాపరాధులను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. అపరాధులు ఎంతటి వారైనా సరే వారిని క్షమించేవారు కాదు. దశరథునికి 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి పేర్లు. శీలగుణ సౌందర్యవంతులు వారు. సాటిలేనటువంటి రాజ్యం, అంతులేనటువంటి సౌఖ్యం ఎంత ఉన్నా కూడా సంతాన భాగ్యం లేదు దశరథునికి. అదే పెద్ద బాధ అతనికి. దానిని తొలగించుకునేందుకు అశ్వమేధ యాగం చేయాలని చెప్పి సంకల్పించుకుంటాడు. యాగం విధి విధానాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు పెద్దలను ఆహ్వానించి సమావేశపరుస్తాడు. వశిష్ఠ మహర్షి, వామదేవ, అలాగే మంత్రి సామంతులు చాలామంది విచ్చేస్తారు ఆ సమావేశానికి. వచ్చిన వారందరినీ కూడా ఆదరించి తన సంకల్పాన్ని తెలియజేస్తాడు దశరథుడు. సలహాలను అర్థిస్తాడు. గొప్ప సంకల్పం, చాలా యోగ్యమైనది. ఈ యాగం చేయడం వలన సంతానం తప్పకుండా కలుగుతుంది అని చెబుతారు పెద్దలు. అందుకు ఆనందిస్తాడు దశరథుడు. అప్పుడు సుమ్రంతుడు కలుగజేసుకుంటాడు. చేతులు జోడించి నమస్కరించాడు అందరికీ. ఈ విధంగా చెప్పాడు,
బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు చెప్పినటువంటి భవిష్యవాణిని ఈ విధంగా వివరించాడు. అంగరాజ్యంలో తీవ్రమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. దానికి ఆ దేశానికి చెందినటువంటి రాజు రోమపాదుడు తీవ్రంగా కలత చెందుతాడు. పెద్దలను పూజ్యులను సంప్రదించి తపస్శాలి ఋష్యశృంగుని ఆహ్వానిస్తాడు. ఋష్యశృంగుడు రాజ్యంలో అడుగుపెట్టిన మరుక్షణం వానలు కురుస్తాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఆనందిస్తారు. అందుకు సంతోషించినటువంటి రోమపాదుడు దత్తపుత్రికి శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. అప్పుడు రోమపాదునికి మిత్రుడైనటువంటి దశరథుడు సంతానం కోసం యాగం చేయడానికి సంకల్పిస్తాడు. అలా ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు ఆహ్వానిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగ ఫలంగా అతనికి విశ్వవిఖ్యాతులయ్యేటటువంటి 4 కుమారులు జన్మిస్తారు. దశరథుణ్ణి సమీపించి ఋష్యశృంగుణ్ణి రాజ్యానికి ఆహ్వానించమన్నాడు సుమంత్రుడు. మంత్రి సలహాను పెద్దలందరూ కూడా ఆమోదించడంతో దశరథుడు అంగరాజ్యానికి బయలుదేరతాడు. రోమపాదుణ్ణి కలుసుకుంటాడు. తన కోరిక తెలియజేశాడు అతనికి. రోమపాదుడు అందుకు అంగీకరిస్తాడు. దశరథుడు నిర్వహించేటటువంటి అశ్వమేధానికి అల్లుడు ఋష్యశృంగుణ్ణి యాజకత్వం వహించవలసిందిగా వేడుకుంటాడు. అందుకు సమ్మతిస్తాడు ఋష్యశృంగుడు. భార్య సహా అయోధ్యకు చేరుకుంటాడు అతను. దశరథుణ్ణి ఆదేశించాడు ఈ విధంగా: శుభ లక్షణాలు కలిగినటువంటి యజ్ఞాశ్వాన్ని మంచి బలశాలురు పురోహితుడితో సహా దేశ సంచారానికి పంపమని చెబుతాడు. ఆ విధంగానే పంపిస్తాడు దశరథుడు. ఆపై యజ్ఞ నిర్వహణ బాధ్యతను అంతా కూడా వశిష్ఠునికి అప్పగిస్తాడు. బాధ్యతను స్వీకరించి నిర్వహణ చేపట్టాడు వశిష్ఠుడు. సరయూ తీరంలో యజ్ఞశాలలు నిర్మితమవుతాయి. మంత్రి సామంతులు, వేద విధులు, వేల సంఖ్యల్లో పౌర జానపదులు నివసించేందుకు నివాసాలు కూడా ఏర్పడతాయి. సమృద్ధిగా ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేస్తారు. యాగాన్ని వీక్షించేందుకు మిథిలాధిపతి జనకరాజు, రోమపాదుడు, దక్షిణ కోసలాధీశుడు, భానుమంతుడు, మగధరాజు, ఈ విధంగా అందరూ కూడా అక్కడకు వస్తారు. దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని ధ్యాన దృష్టితో యోచించాడు ఋష్యశృంగుడు. ఆ రాజును పిలిచి ఈ విధంగా చెప్పాడు: నీ కోరిక నెరవేరాలి అంటే నీవు పుత్రకామేష్టి యాగాన్ని చేయాలి. అధర్వణ మంత్రాలతో ఆ యాగాన్ని నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు. మహాప్రసాదం అని అన్నాడు దశరథుడు. ఆ యాగానికి సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ యొక్క హవిర్భాగాలు స్వీకరించేందుకు బయలుదేరుతూ దేవ గంధర్వ సిద్ధులు, మహర్షులు దివ్యలోకంలో పరమేష్టితో సమావేశమయ్యారు. ఈ విధంగా వేడుకున్నారు: భక్తవత్సల, మా మొరను ఆలకించండి. నీ దివ్య వరప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలను చికాకు పరుస్తున్నాడు. ఇంద్రుణ్ణి, దిక్పాలకులను ఓడించి వారిని పదభ్రష్టులను చేశాడు. యజ్ఞాలను భగ్నం చేస్తున్నాడు. తపస్సులను సాగనీయడం లేదు. నాకు తెలుసు అని అన్నాడు బ్రహ్మ. తెలిసి ఊరుకుంటావా? ఆ లోకకంటకుని సంహరించేటటువంటి మార్గం గురించి ఆలోచించవా అని వారందరూ కూడా ప్రాధేయపడతారు. సమాధానంగా కళ్ళు మూసుకుంటాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తాడు. లోకహితమైనటువంటి మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని అంటాడు. చిరకాలం తపస్సు చేసి సురాసుర యక్ష కిన్నర గంధర్వాదులచే మరణం లేకుండా నా చేత వరాన్ని పొందాడు రావణుడు. అయితే అల్పులను భావించి నరవానరులను ఉపేక్షించాడు. దానినే అవకాశంగా తీసుకుందాం. నరుడి చేతే అతన్ని సంహరింపచేద్దామని అంటాడు బ్రహ్మ. బాగు అని అన్నారు అందరూ కూడా. అదే సరైనటువంటి సమయం. సంతతి కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట మానవుడిగా జన్మించమని చెప్పి మాధవుణ్ణి వేడుకుందాం అని అంటాడు బ్రహ్మ. బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ కూడా పరమాత్ముని కోసం ధ్యానించసాగారు. కాసేపటకు దేవదుందుబులు మ్రోగుతాయి. ఆ తరువాత పూలవాన కురుస్తుంది. సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ప్రసన్నుడై ఇలా పలుకుతాడు: మీ అభీష్టాన్ని అనుసరించి లోకకంటకుడైనటువంటి ఆ రావణుణ్ణి పుత్రబంధు బలగాలతో సహా హతమారుస్తాను. లోకరక్షణ కోసం సత్యసంధుడైనటువంటి దశరథునికి నా తేజస్సుతో 4 కుమారులు అవతరిస్తారు. మీరు కూడా అందుకు సన్నాహాలు చేయండి. నిర్భయంగా ఉండండి అని చెప్పి నారాయణుడు అభయమిస్తాడు. ఆ తరువాత అదృశ్యుడవుతాడు. పరమేశ్వరుని ఆదేశం విన్నారు అందరూ కూడాను. త్వరలోనే మానవునిగా అవతరించనున్నటువంటి ఆదిదేవునికి తోడ్పడేందుకు మనము కూడా తగినటువంటి సన్నాహాలు చేయాలి అని అంటాడు బ్రహ్మదేవుడు. ఇక చెప్పండి స్వామి, ఏం చేయమంటారు అని అందరూ అడుగుతారు. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమవంతుడు వృక్షవీరుడు
జాంబవంతుడు జన్మించాడు. మీరు కూడా మీ మీ అంశాలతో బలిష్ఠులైనటువంటి వృక్ష వానర వీనులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి అని అంటాడు బ్రహ్మదేవుడు. అందుకు వారందరూ కూడా సరేనని అంటారు. దశరథుని క్రతువులో ఆవిర్భాగాలు స్వీకరించేందుకు అక్కడి నుండి బయలుదేరుతారు. భక్తి శ్రద్ధలతో పవిత్రమైనటువంటి హుతులు హోమగుండంలో వేలుస్తూ ఉంటాడు. అక్కడ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. హోమగుండం మధ్య నుండి పెనుమంట లేస్తుంది, ఆకాశాన్ని అంటుతుంది. ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నవారందరూ కూడా చూస్తూ ఉంటారు. మంట మహారూపు దాలుస్తుంది. పరాక్రమవంతుడైనటువంటి ఒక వేల్పు ప్రత్యక్షమవుతాడు. అతని చేతిలో సువర్ణ పాత్ర ఉంటుంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడు అతను. ఇలా అంటాడు, దశరథా, నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని. నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసినటువంటి దివ్య పాయసాన్ని తీసుకొని నీ వద్దకు వచ్చాను. స్వీకరించు. దీనివలన మహా తేజోవంతుడైనటువంటి 4 కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు. మహాప్రసాదమని అన్నాడు దశరథుడు. పాయసం కలిగినటువంటి ఆ సువర్ణ పాత్రను ఆశ్చర్య ఆనందాలతో చూస్తూ ఉంటాడు. ఎలా లేచినటువంటి మంట అలాగే హోమగుండంలో మటుమాయమైపోతుంది. ప్రజాపతి కూడా అదృశ్యుడవుతాడు. సువర్ణ పాత్రను శిరస్సు పైన పెట్టుకుని ఉప్పొంగిపోయాడు దశరథుడు. భార్యలను అక్కడకు రప్పించాడు. పాత్రను చూపించి పాత్రలోని పాయసాన్ని వారికి తెలియజేస్తాడు. అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేస్తాడు. మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకు ఇస్తాడు. ఇక మిగిలిన దానిలో కైకకు ఇచ్చి శేషభాగాన్ని చూస్తాడు. ఆ తరువాత ఆలోచిస్తాడు. ఆ యొక్క శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేస్తాడు. పాయసాన్ని ఆరగించినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భవతులవుతారు. దశరథుడు దీక్షను విరమిస్తాడు. భార్యలతో సహా నగరానికి చేరుకుంటాడు. పిల్లల కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. బ్రహ్మ సంకల్పంతో రాముడికి సహాయంగా ఉండేందుకు ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు, ఈ ఇద్దరూ కూడా వానరరాజు వృక్షరజునికి కుమారులుగా జన్మిస్తారు. వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవిగా, వజ్ర శరీరంతో వాయు వేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు, వరుణునకు సుషేనుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకు నలుడు, అశ్విని దేవతలకు మైంద, వివిధులు వానరులుగా జన్మిస్తారు. వీరే కాకుండా దేవతల అంశతో యక్ష, కిన్నెర గంధర్వ కాంతలకు మహావీరుడైనటువంటి వృక్ష వానరులు జన్మించి కొండలు కోనల్లో పెరుగుతూ ఉంటారు. ఆ విధంగా యజ్ఞం ముగిసి ఏడాది కావస్తుంది. చైత్ర శుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్న వేళ అదితి నక్షత్ర కర్ణాటక లగ్నంలో గ్రహాలన్నీ కూడా ఉచ్చదశలో ఉండగా కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని కంటుంది. శ్రీమన్నారాయణుని యొక్క అర్ధాంశతో గొప్ప తేజస్సుతో సర్వశుభ లక్షణాలతో రామచంద్రమూర్తి రఘువంశంలో అవతరిస్తాడు. ఆ తరువాత మిగిలినటువంటి కొడుకులు కూడా జన్మిస్తారు. వారి జననానికి దేవతలతో సహా అందరూ ఆనందిస్తారు. ఆకాశంలో దుందుమలు మ్రోగుతాయి. పూల వర్షం కురుస్తుంది. పాటలు పాడి నాట్యాన్ని చేస్తారు అందరూ కూడా. అయోధ్యావాసులు పతకాలు ఎత్తిపట్టి వేడుకలు జరుపుకుంటారు. 11 రోజులు గడుస్తాయి. 12వ రోజది. ఆ రోజున వశిష్ఠుడు జ్యేష్ఠుడైనటువంటి కౌసల్య కుమారునికి రాముడు అని, కైక కుమారునికి భరతుడు అని, సుమిత్ర కుమారులకు వరుసగా లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామకరణం చేస్తాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కూడా అందమైన వారు, అలాగే గుణవంతులు. మాశ్చర్యం తెలియదు వారికి. ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి అభిమానం. కొడుకులు నలుగురు కూడా ఇష్టమైన వారే. కాకపోతే దశరథునికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. దానికి కారణం రాముడు సృష్టికర్తలా కనిపించేవాడు అతనికి. రఘువంశానికి ధ్వజంలా తోచేవాడు. అన్న రాముణ్ణి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా నీడలా అనుసరిస్తూ వచ్చేవాడు. రాముడంటే అతనికి ఆరో ప్రాణం. రాముడు కూడా లక్ష్మణుణ్ణి అలాగే అభిమానించేవాడు. తల్లి తనకు ఎలాంటి తినుబండారాన్ని ఇచ్చినా లక్ష్మణునికి పెట్టకుండా తినేవాడు కాదు రాముడు. వీరిలాగే భరత, శత్రుఘ్నులు కూడా జంటగా కలిసి ఉండేవారు. అన్న భరతుడు అంటే శత్రుఘ్నునకు వల్లమాలినటువంటి ప్రేమ. రాముడు ఇంద్రనీలం రంగులో ఉండేవాడు. చంద్రబింబంలా ఉండేది అతని ముఖం. పెద్ద పెద్ద కళ్ళు, ఎత్తుగా భుజాలు, సుందరాంగుడు రాముడు. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించేటటువంటి అందమైనటువంటి అందం కలిగినవాడు. అన్నదమ్ములు నలుగురు కూడా బ్రహ్మర్షి వశిష్ఠుని దగ్గరే కాకుండా శాస్త్ర నిపుణులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర కూడా విద్యలను అభ్యసించారు. సంపూర్ణంగా వేదాలు, ధనుర్వేదం అంతా కూడా నేర్చుకుంటారు. తరువాత దీక్షలు చేపడతారు.
రాముని శస్త్రాస్త్ర ప్రయోగం చూడచక్కగా ఉండేది. తనను మించినవాడు ఎవ్వరూ కూడా ఉండేవారు కాదు అని అనుకునేవాడు దశరథుడు. చర్చల్లో రాముడు పాల్గొన్నాడు అంటే ఏదైనా కానీ తేటతెల్లం కావలసిందే. అతనితో చర్చించేందుకు గురువులు నేనంటే నేను అంటూ ముందుకు ఉరికేవారు. రథాన్ని ఎక్కి రాముడు బాణాన్ని సంధిస్తే శరణు అన్నమాట వినరావడమే కాకుండా లేదంటే సంహారమే జరిగేది. యుద్ధరంగంలో అలసిపోయినా తండ్రికి సేవలు చేసినా కానీ నిద్రించేవాడు కాదు రాముడు. విద్యాభ్యాసం ముగిసింది. కుమారులు కన్నుల పండుగగా ఉంటారు. వారికి పెళ్ళీడు వచ్చిందని చెప్పి తలుస్తాడు దశరథుడు. తగినటువంటి వధువుల కోసం మంత్రి సామంతులతో చర్చించసాగాడు. సభాభవనం అంతటా కూడా శుభవర్తమానాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అక్కడికి విచ్చేస్తాడు విశ్వామిత్ర మహర్షి. వస్తున్నటువంటి విశ్వామిత్రుణ్ణి చూశాడు దశరథుడు. పురోహితులతో ఎదురు వెళతాడు. అర్ఘ్యపాద్యాదులను సమర్పిస్తాడు. చేతులు జోడించి నమస్కరిస్తాడు. మహాత్మా, నీవు రాజర్షివే కాదు, బ్రహ్మర్షివి కూడా. సృష్టికి ప్రతిష్ఠి చేసినటువంటి అపరబ్రహ్మవు. నీ రాకతో నా జన్మ ధన్యమైంది, నా వంశం పావనమైంది అని అంటాడు దశరథుడు. అందుకు సంతోషిస్తాడు విశ్వామిత్రుడు. చెప్పండి మహర్షి, మీకోసం నన్ను ఏం చేయమంటే అది తప్పకుండా చేస్తాను. ఆజ్ఞాపించండి. మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుస్తాను అని అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు. కావాల్సింది అదే, ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు విశ్వామిత్రుడు. ఎప్పుడైతే దశరథుని నోటి వెంట ప్రమాణం చేస్తున్నాను అన్నమాట వచ్చిందో అప్పుడు గొంతు విప్పి ఇలా అంటాడు విశ్వామిత్రుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, దశరథుడివి, నీవు ఇలా మాట్లాడడంలో అసహజం ఏమీ లేదు. ఆనందంగా ఉంది. చెప్పండి మహర్షి. మరింత వినయాన్ని ప్రదర్శించాడు దశరథుడు. నేను ఒక యజ్ఞాన్ని చేయబోతున్నాను. దానికి నీ సహాయం కావాలి. అది అడగడానికే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అడగండి, ఏం చేయమంటారో తప్పకుండా చేస్తాను. మా వంటి తాపసులకు రావణుడు శత్రువు. ఆ దుర్మార్గుని ప్రేరణతో మారీచ సుబాహులు అనేటటువంటి రాక్షసులు వారి పరివారంతో వచ్చి నా యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. అలజడి సృష్టించి అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞవేదిక మీదకు నెత్తురు మాంసం దిగవిడుస్తూ ఉన్నారు. నా కళ్ళ ముందే సదస్యులను హింసిస్తూ ఉన్నారు. హోతలను మునులను చంపుతున్నారు అని అంటాడు విశ్వామిత్రుడు. ఆశ్చర్యపోయి అతన్ని అందరూ కూడా చూస్తూ ఉంటారు. అయితే ఆ దుర్మార్గులను నేను శపించి తుదముట్టించగలను. కానీ యజ్ఞదీక్షలో ఉన్నాను. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు. దాంతో నిస్సహాయునయ్యాను. జాలి చెందాడు దశరథుడు. మహారాజా, నా యజ్ఞ రక్షణకు నీ సహాయం కావాలి. నీ కుమారుడు రాముణ్ణి నాతో పాటు పంపించు. నా యజ్ఞ రక్షణకు ఆ బాలుడే తగినవాడు. రాముడు బాలుడు కదా అని నీవేమీ భయపడనవసరం లేదు. రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టగలిగేటటువంటి వీరుడు అతను. రాముని పరాక్రమం నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరికీ కూడా తెలుసు. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. కావాలంటే నీ గురుకుల బాంధవులతో చర్చించేటటువంటి నిర్ణయానికి రా అని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు వినిపించలేదు దశరథునికి. అప్పటికే అతను అచేతనుడయ్యాడు. కళ్ళు చెమర్చుకుంటాడు. దీనంగా చూస్తూ ఉంటాడు. లేక లేక కలిగినటువంటి సంతానం ఇష్టమైన వాడు, అలాగే ప్రాణానికి ప్రాణం రాముణ్ణి, బాలుణ్ణి యజ్ఞ సంరక్షణకు పంపించాలా అంటూ తట్టుకోలేకపోతాడు. తడారినటువంటి గొంతును సవరించుకొని ఈ విధంగా అంటాడు. అసలు అస్త్రాలు తెలియనటువంటి పసివాడు రాముడు రాక్షసులతో ఎలా పోరాడగలడు? మన్నించండి మహాత్మా, నేను రాముణ్ణి పంపించలేను అని అనగా అందుకు కళ్ళెర చేస్తాడు విశ్వామిత్రుడు. అందుకు బదులుగా నేనొస్తాను. మీరు కనుక అనుమతి ఇస్తే అక్షోహిణి సైన్యంతో స్వయంగా నేనే తరలివస్తాను. ఆ రాక్షసులను మట్టుబెట్టి మీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తాను అని అంటాడు దశరథుడు. కోపాన్ని అణుచుకుంటూ దీర్ఘంగా నిట్టూరుస్తాడు విశ్వామిత్రుడు. ఈ గుండెల్లో ప్రాణాలు ఉన్నంత వరకు మీకోసం, మీ యజ్ఞరక్షణ కోసం ఆ రాక్షసులతో పోరాడతాను అని అంటాడు దశరథుడు. అతని మాటలు వినడం ఇష్టం లేనట్లుగా విసురుగా తల తిప్పుకుంటాడు విశ్వామిత్రుడు. ఇక దశరథుడు అది గమనించి భయపడతాడు. తప్పదు అనుకుంటే రాముణ్ణి పంపిస్తాను, కానీ రాముడితో పాటుగా నేను, నా సైన్యము వస్తాం. మీరందుకు అంగీకరించాలి అని అంటాడు. ఆఖరికి అంతే జరుగుతుంది. విశ్వామిత్రునికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక ఎంతగానో ఆగ్రహోదగ్ధుడవుతాడు. ప్రమాణం చేసి మరీ మాట తప్పుతున్నావు దశరథ. ఇక నీ ఇష్టమే, వస్తాను. సకుటుంబ సపరివారంగా సుఖపడు అని అక్కడి నుండి బయలుదేరేందుకు అడుగు ముందుకు వేస్తాడు విశ్వామిత్రుడు. ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ చూపుకు సభాసదులు భయపడతారు. దేవతలు కూడా పైనుండి చూస్తూ వణికిపోతారు.
అసలు మహర్షి ఏమంటాడో, ఏమని శపిస్తాడో అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. వశిష్ఠుడిని చూస్తాడు. అప్పుడు కల్పించుకుంటాడు వశిష్ఠుడు. ఇలా అంటాడు, మహారాజా, మాట ఇచ్చి తప్పడం నీకు సరికాదు. రఘువంశంలో పుట్టినవాడివి, పరమ ధార్మికుడివి, సత్యసంధుడివి. నీవే ఇలా బేలగా మాట్లాడటం తగునా? నా మాట విను. రాముణ్ణి ఆ మహర్షితో పంపించు. రాముడు బాలుడని, శస్త్రాస్త్రాలు తెలియనివాడని నీవేమీ భయపడనవసరం లేదు. అది కాదు మహర్షి అని ఏదో దశరథుడు చెప్పబోతాడు. అతన్ని వారిస్తాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని చూపిస్తూ, ఈ మహాత్ముడు ఎవరనుకున్నావు? అసామాన్యుడు. అతనికి తెలియనటువంటి శాస్త్రాస్త్రాలు ఏమైనా ఉంటాయా? లేవు. అవి నీ రాముణ్ణి అమృతాన్ని అగ్ని రక్షించేట్టుగా రక్షిస్తాయి. అనుమానించవద్దు. నా మాట విను. రాముడు నిస్సందేహంగా రాక్షసులను సంహరిస్తాడు. యాగ సంరక్షణలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. పంపించు. వశిష్ఠుని హితవుతో దశరథుడు చల్లబడతాడు. ఇక లక్ష్మణుడితో సహా రాముని అక్కడకు పంపిస్తాడు. రాణులు కూడా అక్కడకు వస్తారు. వారు కూడా వశిష్ఠుడు రామలక్ష్మణులతో పాటు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించేందుకు వణుకుతూ ఉన్నటువంటి చేతులను రామలక్ష్మణుల మీద ఉంచాడు దశరథుడు. ఇలా అంటాడు, నాయన్లారా, మహర్షి విశ్వామిత్రుడు చెప్పినట్లుగా నడుచుకోండి, వెళ్ళిరండి అని అంటాడు. రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగిస్తాడు. బాలురు రామలక్ష్మణులు ముద్దులొలుకుతూ ఉంటారు. వజ్రాభరణాలతో మెరిసిపోతూ ఉంటారు. నడికట్టున ఖడ్గాలు వేలాడుతూ ఉంటే, బాహుల మీద ధనస్సులు నిక్కి నిలుచుని ఉంటే, మూపున అమ్ముల పొదలతో మహర్షిని అనుసరిస్తారు వారు. అడుగులలో అడుగు వస్తూ ఉన్నటువంటి రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు సాయంకాలం వరకు అలా నడుస్తారు. సరయూ నదీ తీరానికి చేరుకుంటారు. రాత్రి విశ్రమించే ముందు రాముణ్ణి పిలుస్తాడు. రామా, నీకిప్పుడు బల, అతిబల అనేటటువంటి దివ్య మంత్రాలను బోధిస్తున్నాను. ఈ మంత్ర ప్రభావంతో నీకు ఆకలి దప్పులు, బడలిక తెలియవు. పైగా జ్ఞాన, ధైర్య, విక్రమాలు పెరుగుతాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేదంటే నీవు ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా నీకు ఏ రకమైనటువంటి హానిని శత్రువులు తలపెట్టలేరు అని చెబుతాడు విశ్వామిత్రుడు. విద్యలను రామునికి అనుగ్రహిస్తాడు. రాముడు గ్రహిస్తాడు. ఆ మంత్రశక్తితో రాముడు మరింతగా తేజోవంతుడవుతాడు. ఆ విధంగా తెల్లవారుతుంది. ముగ్గురు కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సాయంకాలానికి వారు అంగదేశంలోని ఒక పుణ్య ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమాన్ని పదే పదే తిలకించి రామలక్ష్మణులు ఈ విధంగా అడుగుతారు, మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఎవరుంటున్నారు అని అంటాడు. ఒకప్పుడు మన్మధుడు శరీరంతో ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో పరమేశ్వరుడు తపస్సు చేసుకునేవాడు. ఆయనకు పార్వతీదేవి పరిచర్యలు చేసేది. మన్మధుడికి పొగరెక్కి పరమేశ్వరుని యొక్క తపోదీక్షకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పరమేశ్వరుడు గ్రహించాడు. వెంటనే మూడవ కన్ను తెరిచాడు. ఆ యొక్క అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మం అయిపోతాడు. మన్మధుని శరీరం నుండి ఈ దేశంలో మటుమాయం అయిన కారణంగా దీనిని అంగదేశంగా వ్యవహరిస్తారు అని చెబుతాడు విశ్వామిత్రుడు. తాము ఇప్పుడు ఉన్నది అంగదేశంలో అన్నమాట అని అనుకుంటారు రామలక్ష్మణులు. ఆ తరువాత పరమేశ్వరుడు కరుణించిన శరీరం లేనివాడవడంతో మన్మధుణ్ణి అనంగుడుగా పేర్కొన్నారు. ఆ యొక్క పరమేశ్వరుడు తపస్సు చేసినటువంటి గొప్ప ప్రదేశం ఇది. ఇక్కడ రుద్రశిక్షులు ఉంటూ ఉంటారు. చిరకాలంగా తపస్సు చేసుకుంటున్నారు. ఈ రాత్రి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. తిరిగి రేపు ప్రయాణిద్దాం. ప్రయాణించి ఈ నదిని దాటుదాం అని చెబుతాడు విశ్వామిత్రుడు. యోగ దృష్టితో రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఋషులు ఆ ముగ్గురిని కూడా స్వాగతించి ఆతిథ్యం అందజేస్తారు. ఆ విధంగా తెల్లవారిపోతుంది. స్నాన జపాదులు ముగుస్తాయి. ఋషులు సిద్ధం చేసినటువంటి నావ ద్వారా విశ్వామిత్ర, రామలక్ష్మణులు గంగా సరయు సంగమాన్ని దాటుతారు. ఒక భీకర అరణ్యంలోకి ప్రవేశిస్తారు. జన సంచారమే అక్కడ ఉండదు. జంతు సంచారం కూడా ఆ అడవిలో కనిపించలేదు రామలక్ష్మణులకు. అసలు కారణం ఏమిటి? అదే మాటను అడుగుతారు విశ్వామిత్రుని. అందుకు సమాధానం చెప్పేందుకు విశ్వామిత్రుడు సిద్ధమయ్యాడు. ఏదైనా కానీ ఒక కేక పెడితే తన కేకే ప్రతిధ్వనించాలి ఆ అడవిలో. అలా ప్రతిగా ఎన్నడూ కూడా ఏ శబ్దమూ అక్కడ వినిపించింది లేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు చెవులు పగిలేలా ఇలా వింటి మ్రోత వినిపిస్తుంది. అది ఎవరిది? దిక్కున లేచి చూస్తుంది తాటక. నరులెవ్వరూ కూడా అడుగు పెట్టలేని, పెట్టరాని ఆ అడవిలో అడుగు పెట్టడమే కాకుండా కవ్విస్తున్నట్లుగా టంకారం చేస్తుంది ఎవరు? ఎవరు అది? భయంకరంగా గర్జించింది తాటక. పెద్ద పెద్ద అంగాలు వేస్తుంది. శబ్దం వినవచ్చిన వైపుగా నడుస్తుంది. తాటక నడిచి వస్తూ ఉంటే ఆమె కాలి కింద పెద్ద పెద్ద చెట్లే నలిగి విరిగి పడుతూ ఉంటాయి.
కొండరాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. రామలక్ష్మణుడు నిల్చున్నటువంటి చోటుకు చేరుకుంటుంది. ఆకాశం నుండి కిందికి చూస్తున్నట్లుగా అంత ఎత్తు నుండి కిందకి బొమ్మలా నిల్చొని ఉన్నటువంటి ఆ యొక్క రామలక్ష్మణులను విశ్వామిత్రుణ్ణి చూస్తుంది. ధనస్సుతో సిద్ధంగా ఉన్నటువంటి రాముడు తలెత్తి తాటకను చూస్తాడు. భయంకరంగా ఉంటుంది తాటక. తాటకను చూస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి రాముడు కూడా చూస్తాడు. చూడు, ఈ రాక్షసి ఎంత భయంకరంగా ఉందో లక్ష్మణ, దీనిని చూస్తేనే చాలు చనిపోతారేమో ఎవరైనా కాని. ఉరుముల్లాంటి గర్జన విన్నావు కదా, ఆ గర్జనకే గుండెలు కూడా పేలిపోతాయి అని అంటాడు రాముడు. అవును అన్నట్లుగా చూస్తాడు లక్ష్మణుడు. రాక్షసి అయిన స్త్రీ, అందుకే చంపడానికి చేతులు రావట్లేదు. అయినా తప్పదు, తండ్రిగారి ఆజ్ఞ, మహర్షి ఆదేశం పాటించాలి. ముక్కు చెవులు ఖండిస్తాను, మరలిపోతుందేమో చూద్దామని అంటాడు రాముడు. లక్ష్మణుడితో మాట్లాడుతూ క్షణం ఆలస్యం చేస్తాడు. ఆ క్షణమే తాటక పెద్దగా హూంకరిస్తూ రామలక్ష్మణులను అందుకునేందుకు చేతులు చాస్తుంది. వారిస్తున్నట్లుగా విశ్వామిత్రుడు కోపంగా చూస్తూ ఉంటాడు. రామచంద్ర అని పిలుస్తాడు. ఆ పిలుపుతో రాముణ్ణి హెచ్చరించాడు విశ్వామిత్రుడు. తనను చూసినటువంటి రాముడికి ఆశీస్సులను అందజేస్తాడు. రాముడు ఇక ఆలస్యం చేయలేదు. నిశిత శరాలను సంధించి తాటక 2 చేతులను ఖండిస్తాడు. అంతలో లక్ష్మణుడు శరప్రయోగం చేసి ఆమె ముక్కు చెవులను ఖండిస్తాడు. వెనకడుగు వేస్తుంది తాటక. మరలిపోయిందేమోనని అనుకుంటారు, కానీ చీకట్లు కల్పిస్తుంది. చూస్తూ ఉండగానే అక్కడ ఇక్కడని కాకుండా అడవి అంతా కూడా చీకటి అలుముకుంటుంది. ఆ చీకటిలో శిలావర్షాన్ని కురిపిస్తుంది. వచ్చి పడుతూ ఉన్నటువంటి రాళ్లను తప్పించుకుంటూ ఓ పక్కకు చేరుకుంటారు మహర్షితో సహా రామలక్ష్మణులు. రామా, ఆలస్యం చేయవద్దు. కనికరించేందుకు ఇది సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, రాక్షసి, నరహంతకురాలు. యజ్ఞాలను ధ్వంసం చేయడమే కాకుండా ఎందరినో చంపినటువంటి పాపాత్మురాలు అని అంటాడు విశ్వామిత్రుడు. పడమర దిశగా చూస్తూ ఉంటాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. రాముణ్ణి హెచ్చరించాడిలా. రామా, అదిగో చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడిందంటే ఈ రాక్షసి మాయలు అధికమవుతాయి. ఇక ఆలస్యం చేయవద్దు, వెంటనే సంహరించు. రాముడు శబ్దవేది శరాలను సంధిస్తాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని ప్రయోగిస్తాడు. తాటక శిలావర్షాన్ని ఛేదిస్తాడు. విసురుతున్నటువంటి రాళ్లన్నీ కూడా పిండి పిండి అవుతుంటే తట్టుకోలేకపోయింది తాటక. చీకటిని తొలగించి పెద్దగా నవ్వుతూ ప్రత్యక్షమవుతుంది. రామలక్ష్మణుల మీద పడేందుకు పరుగున రాసాగింది. వస్తున్నటువంటి తాటక మీదకు ఎక్కుబెట్టినటువంటి బాణాన్ని వదులుతాడు రాముడు. అది తాటక పొట్టలో చొచ్చుకొని పోయి వెలకొల్చింది. దారగా నెత్తురు కారుతూ ఉంటే భూమి అదిరే విధంగా బాధగా పెనుకేక పెడుతుంది తాటక. అలా కొండలా కూలిపోతుంది. తరువాత చనిపోతుంది. ఆ దృశ్యాన్ని ఆకాశం నుండి ఇంద్రాది దేవతలు చూస్తారు, ఆనందిస్తారు, రాముణ్ణి అభినందిస్తారు. మహర్షి అని విశ్వామిత్రుడికి ఇలా విన్నటువంటి ఈ విధంగా విన్నవిస్తారు. విశ్వామిత్ర మహర్షి, తమరి దగ్గర ఉన్నటువంటి శస్త్రాస్త్రాలను మరికొన్ని రామునికి ప్రసాదించండి అని అంటారు. తప్పకుండా అని అంటాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి గుచ్చి కౌగిలించుకుంటాడు. ఆప్యాయంగా అతని శిరస్సును చుంబిస్తాడు. అలా రాత్రి అయిపోతుంది. ఆ రాత్రి మహర్షితో సహా రామలక్ష్మణుడు అక్కడే నిద్రిస్తారు. తెల్లారిపోతుంది. తాటక మరణంతో అగస్త్యుని శాపం తొలగిపోతుంది. ఫలితంగా అరణ్యం ఫల పుష్పాలతో మనోజ్ఞమై ఉంటుంది. జనావాసానికి సిద్ధమై ఉంటుంది. ఆ తరువాత స్నానాదికాలు ముగుస్తాయి. రాముని సంతోషంగా చూస్తాడు విశ్వామిత్రుడు. రామా, తాటకను నీవు సంహరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకిక తిరిగే లేదు. నర, సుర, అసుర, యక్ష, గంధర్వాదులను కూడా అవలీలగా నీవు ఓడించగలుగుతావు. మహావీరుడవుతావు. అక్షయ కీర్తి నీ సొంతమవుతుంది. అందుకోసం నాకు తెలిసినటువంటి మరిన్ని మహాస్త్రాలను నీకు ఇస్తున్నాను అని అంటాడు విశ్వామిత్రుడు. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్ర, ఇంద్రాస్త్ర, వరుణాస్త్ర, క్రౌంచ, వైద్యాధర, మానవ మోహన, భాస్కర, ఈ విధమైనటువంటి అస్త్రాలను ప్రసాదిస్తాడు. ఇంకా విష్ణుచక్ర, కాలచక్ర, దండచక్రాలను, వరుణపాశ, కాలపాశాది మహాస్త్రాలను, వాటి యొక్క ఉపసంహారాస్త్రాలను కూడా అనుగ్రహిస్తాడు. అవన్నీ కూడా రాముడు స్వీకరిస్తాడు. విశ్వామిత్రుడు ప్రసాదించినటువంటి మహాస్త్ర, ఉపసంహాస్త్రాలను, శక్తులన్నీ కూడా రాముని చుట్టూ సేవకుల్లా నిలుచుని ఉంటాయి. ఆప్యాయంగా ఆదరపూర్వకంగా చూస్తాడు వాటిని రాముడు. అవసరమైనప్పుడు ఆహ్వానిస్తాను, అప్పుడు రండి అని అంటాడు. అందుకు యథేచ్ఛగా ఉండండి అని అంటాడు. ఆ విధంగా వాటిని సాగనంపుతాడు. లక్ష్మణుని చూస్తాడు. తనని ఆనందాతిశయంతో చూస్తూ ఉంటాడు లక్ష్మణుడు.
దగ్గరగా తీసుకున్నాడు రాముడు. మహర్షి అనుమతి తీసుకుంటాడు. తాను నేర్చుకున్నటువంటి మహాస్త్ర మంత్రాలు అన్నిటినీ కూడా లక్ష్మణునికి బోధిస్తాడు. ఆ విధంగా అక్కడి నుండి బయలుదేరుతారు. ప్రయాణం కొనసాగిస్తారు. మధ్యాహ్నానికి ఒక ఎత్తైనటువంటి పర్వతాన్ని సమీపిస్తారు. ఆ పర్వతం ముందు రకరకాల ఫలవృక్షాలు ఉంటాయి. అల్లిబిల్లిగా అల్లుకున్నటువంటి తీగలు ఉంటాయి. పువ్వులు ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ విధంగా ఎంతో చూడముచ్చటగా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. ఆ తరువాత వంతులు వేసుకుని మరి రామలక్ష్మణులు ఎందరో రాక్షసులను హతమారుస్తారు. దాంతో నిరాటంగా యజ్ఞం కూడా ముగిసిపోతుంది. విశ్వామిత్రుడు చేసేటటువంటి యజ్ఞం. అమితానందం చెందుతాడు విశ్వామిత్రుడు. రామా, తండ్రి ఆజ్ఞను పాలించావు. నా యజ్ఞాన్ని సంరక్షించావు. నన్ను ధన్యుని చేశావని అంటాడు. రాముణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. సిద్ధాశ్రమం అనేటటువంటి పేరును నిలబెట్టావు. అభినందించాడు అతన్ని. అలా రాత్రి అయిపోయింది. రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయారు. తెల్లవారింది. స్నాన సంధ్యాదులు ముగించారు. ఆ తరువాత విశ్వామిత్రుని సమీపించారు. చేతులు జోడించి నమస్కరించారు. చేయవలసినటువంటి పనులు ఉంటే చెప్పమని చెప్పి ప్రార్థిస్తారు. రామచంద్ర, విదేహ రాజ్యాధిపతి జనక మహారాజు తన రాజధాని మిథిలా నగరంలో ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. నేను అక్కడికే బయలుదేరుతున్నాను. తమ్ముడు లక్ష్మణునితో సహా నీవు కూడా నాతో పాటు వస్తే ఆనందిస్తాను అని అంటాడు. చేయాల్సినటువంటి పని అదే అన్నట్లుగా తెలియజేస్తాడు. తమ్ముణ్ణి అభిప్రాయం తెలుసుకొని లక్ష్మణునితో సహా రాముడు కూడా వెళ్తాము అని చెప్పి చెప్తాడు. ఆ తరువాత ఇలా అంటాడు. జనకుని దగ్గర నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఒక మహాధనస్సు ఉంది. దేవ, ధనుజ, గంధర్వ, కిన్నర, యక్షులు సైతం ఎక్కుపెట్టలేనంత అద్భుతమైనటువంటి ధనస్సు అది. ఎక్కుపెట్టేందుకు ప్రయత్నించి చాలామంది విఫలులయ్యారు. నువ్వు ఒక్కసారి కనుక దాన్ని చూస్తే బాగుంటుంది. సరేనన్నట్లుగా తలూపుతాడు శ్రీరాముడు. విశ్వామిత్రుడు అక్కడి నుండి బయలుదేరుతాడు. రామలక్ష్మణులతో సహా ఆశ్రమవాసులందరూ కూడా అతన్ని అనుసరిస్తారు. అలా ముగ్గురూ కలిసి మిథిలా రాజ్యానికి చేరుకుంటారు. మహారాజు యజ్ఞవాటికలోకి ప్రవేశిస్తారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకొని విడిది చేశారు. మహర్షి విశ్వామిత్రుడు శిష్యులతో వచ్చినటువంటి వార్తను తెలుసుకుంటాడు జనక మహారాజు. వెంటనే పురోహితుడు శతానందుడు ఋత్వీజులతో బయలుదేరి అక్కడకు వచ్చాడు. అర్ఘ్యపాత్యాదులు మహర్షికి సమర్పించి అతన్ని పూజిస్తాడు. ఆ తరువాత సప్తతంత్ర క్రతువు గురించి వివరించి అది రానున్నటువంటి 12 దినాలలో ముగియనుంది అని అంటాడు. అంతవరకు ఉండాలని చెప్పి విశ్వామిత్రుని ప్రార్థిస్తాడు. అందుకు అంగీకరిస్తాడు మహర్షి. అప్పుడు రామలక్ష్మణులను చూస్తాడు జనకుడు. వారి సౌందర్య శౌర్య గాంభీర్యాలను చూసి ఆశ్చర్యపోతాడు. విశ్వామిత్రుని అడుగుతాడు. మహాత్మా, నూలుగు మీసాలతో ఒకే మాదిరి సౌందర్య ప్రాయాలతో సింహకీశోరల్లా సూర్యచంద్రులా వెలిగిపోతున్నటువంటి ఈ వీరుడు ఎవరు? ఎవరి కుమారుడు? వారు దశరథ రాజపుత్రులు రామలక్ష్మణులు. నా యాగాన్ని పరిరక్షించేందుకు వచ్చారు. రాక్షసులను మట్టుబెట్టి నిర్విఘ్నంగా నా యాగాన్ని పూర్తి చేయించారు. ఆ తరువాత అహల్యకు శాప విముక్తి కలిగించారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. శతానందుని తల్లి అహల్య ఆమెకు శాప విముక్తి కలిగింది అని అనగానే శతానందుడు ఆనంద బాష్పాలతో రాముని చూస్తాడు. చేతులు జోడించి అతనికి నమస్కరిస్తాడు. ఆ తరువాత విశ్వామిత్రుని దగ్గరగా చేరి ఇలా అడుగుతాడు. మహర్షి, నా తల్లి ఈ రాముణ్ణి పూజించిందా? ఆశ్రమానికి నా తండ్రి తిరిగి వచ్చాడా? నా తల్లిని స్వీకరించాడా అని అడుగుతాడు. నీవు ఆశించినట్లుగా అన్నీ జరిగాయి అని అంటాడు విశ్వామిత్రుడు. ఇక విశ్వామిత్రుడు జనక మహారాజుతో ఈ మిథిలకు రామలక్ష్మణులు ఎందుకు వచ్చారో తెలుసా? చెప్పండి మహర్షి, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు జనకుడు. నీ వద్ద ఉన్నటువంటి శివధనస్సును చూడాలని వచ్చారు, అవునా అని జనకునితో సహా మరింత ఆనందాన్ని వ్యక్తం చేశాడు శతానందుడు. రాముని సమీపించాడు. ఏనాటి పుణ్యమో ఈనాడు ఇలా ఫలించింది. నీవు మిథిలకు వచ్చావు. స్వాగతం రామచంద్ర, సుస్వాగతం అని అంటాడు. తన యొక్క పనుపున రాముణ్ణి శతానందుడు స్వాగతించడం సంతోషమనిపిస్తుంది జనకునికి. చిరునవ్వుతో చూశాడు అతన్ని. తన తల్లికి శాప విముక్తి కలిగింది. తల్లిదండ్రులు కలుసుకున్నారు. మహదానందంగా ఉన్నాడు శతానందుడు. రాముని యొక్క పాదధూళి సోకితే తల్లి నిజరూపాన్ని సంతరించుకుంటుంది. రాముణ్ణి వెంటబెట్టుకుని రావాలి. వెంటబెట్టుకుని ఎవరొస్తారు? ఈ కష్టాన్ని ఎవరు తీరుస్తారు అని ఎన్నో ఏళ్లుగా నిరీక్షించాడు శతానందుడు. అతని నిరీక్షణ ఫలించింది. విశ్వామిత్రుడు రాముణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. ఆకులో ఆకుగా, ధూళిలో ధూళిగా అణుగారినటువంటి అమ్మను లేపి ఆనందాన్ని కలిగించాడు. విశ్వామిత్రుడు మహర్షి మాత్రమే కాదు, దేవుడు అనిపించాడు. ఆయన్ని కూడా స్తుతించాడు శతానందుడు. రామాయణంలోని ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో మిగతా వివరణ గురించి తెలియజేస్తాను. అంతవరకు నమస్కారం.
సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.